ఫలితాల్లో కేకే సర్వే సీఈఓ కొండేటి కిరణ్ సంచలనం సృష్టించారు. జనాల నాడి పట్టుకుని ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఖచ్చితంగా చెప్పారు. కిరణ్ చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయి. దీంతో కూకట్పల్లిలోని ప్రగతి నగర్ ముద్రగాళ్ల రాఘవేంద్ర ప్రసాద్ కార్యాలయంలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ప్రతి దేశం రాష్ట్రం నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా నాకు దేశవ్యాప్తంగా రాని ఏ దేశం నుంచి ఈ ఫోన్ కాల్ రాలేదన్న దేశం లేదు, లేదా ఈ రాష్ట్రం నుంచి రాలేదన్న ఫోన్ కాల్ లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి మండలం నుంచి రండి మీకు సన్మానం చేసుకోవాలి, రండి మిమ్మల్ని కలవాలి, రండి మేము ఆప్యాయంగా ఒకసారి మేము హగ్గించుకోవాలని ప్రతి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాకపోతే నేను ఇక్కడ నివసిస్తున్నటువంటి మిదినా నగర్ కాలనీలో హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నుంచి ఎవరి కాల్ వచ్చినా రేపు పొద్దున మొహం కనపడినప్పుడు మరి వాళ్ళు మొహం చూపించలే కాబట్టి కూడా బాధ్యతతో, అంటే భయంతో కూడిన బాధ్యతతో వచ్చాను. ఎందుకంటే కాలనీ చుట్టుపక్కల ఉంటాను కాబట్టి రేపు పొద్దున మొహం చూపించుకోవాలి కాబట్టి రేపు పొద్దున వీళ్ళ మద్దతు నాకు కావాలి కాబట్టి ఖచ్చితంగా. కానీ వీళ్ళు చూపించినటువంటి ప్రేమ ఆదరణ నాకు చూస్తే ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇది నేను ఏ పార్టీకో ఏ వ్యక్తికో లేదా ఫేవర్ చేయాలని చేసిన సర్వే కాదు కాబట్టి వీళ్ళంత ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఒకరిని లేపాలని ఒకరు తగ్గించాలని కాదు. అటు ఏ పార్టీ గెలిచినా అటు ఏ పార్టీ ఓడినా రేపటికి కూడా ఇప్పటికి ఇలాగే ఉంటారని, మనం చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా. సో ఇప్పటి వరకు ఏంటంటే అండి, మనం 2019లో కూడా 151 వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు. వైఎస్ఆర్సీపీకి 151 ఎలా వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చూసి ఓట్లేస్తారన్నారు. అలాగే ఇప్పుడు 161 కూటమికి వస్తుందని చెప్పినా కానీ ఎవరు నమ్మలేదు. అలాగే 21 వై నాట్ 21 అని వీళ్ళు గట్టిగా తీసుకున్నారని నేను చెప్తున్నా కానీ చూస్తున్నందుకు వాళ్ళకి ఆనందంగా ఉంది, కానీ ఇది నమ్మశక్యంగా లేదని అనుకున్నారు. ఇది నాకు ప్రతిసారి అలవాటైపోయింది. నమ్మరు, తర్వాత రిజల్ట్స్ వచ్చాక ప్రశంసలతో ముంచేస్తారని. ఆబ్వియస్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లోపల మనం వాడుతున్న డేటా సైన్స్ కానీ, నాకు ఇస్తున్నటువంటి సైకోసెలెక్షన్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ఇనిషియల్గా మనం చేస్తున్న సర్వే కానీ, లేదా అవుట్సోర్సింగ్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ ఎన్ని క్రోడీకరించి ఒక లైన్లో ఈ ప్రతి విలేజ్ కరెక్ట్గా ఉందని వెరిఫై చేసి అవతల సర్వే టీంలు ఏం చెప్తున్నాయో మనం ఎక్కించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతుంటే ఈ రిజల్ట్స్ వస్తుందండి.